తగిలింది. టికెట్ త్యాగం చేసిన వర్మకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు వర్మకు అన్యాయం చేశారని ఆయన అనుచరులు విమర్శిస్తూ ఉన్నారు. వర్మకు ఎమ్మెల్సీ సీటు వస్తుందని భావిస్తే ఆయనకు కాకుండా మరొకరికి ఇచ్చారు. ఎన్నిక జరుగుతున్న 2 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కూటమి. టీడీపీ నుండి సి రామచంద్రయ్య, జనసేన నుండి హరిప్రసాద్ను ఎంపిక చేశారు. దీంతో పిఠాపురం వర్మకు షాక్ తగిలింది. పిఠాపురం నుండి గతంలో ఇండిపెండెంట్ గా భారీ మెజారిటీ గెలిచిన వర్మ గత 5 ఏళ్లుగా టీడీపీ ఇన్ఛార్జ్ గా కూడా ఉన్నారు. పిఠాపురం నుండి పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. అయితే పొత్తులో భాగంగా పిఠాపురం సీట్ను పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేశారు వర్మ. పవన్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. పిఠాపురం సీట్ను త్యాగం చేసిన వర్మకు సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు, పవన్ హామీనిచ్చారు. దీంతో వర్మను ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేస్తారనే టాక్ కూడా నడిచింది. కానీ కేబినెట్ బెర్త్ దక్కలేదు. కనీసం ఎమ్మెల్సీ అయినా ఇస్తారని భావించినా అది కూడా దక్కకపోవడంతో వర్మ అనుచరులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్ చెప్పండి, మనం చూసాము ఎన్నికల టైంలో అసలు వర్మకు సంబంధించి వర్మ చాలా వరకు త్యాగం చేశారు. అటువైపు టీడీపీ నుంచి, జనసేన నుంచి కూడా మంచి ఆయనకు సపోర్ట్ నచ్చింది. ఆయన కూడా సీట్ను త్యాగం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వర్మ త్యాగం చేసిన దానికి అసలు ఫలితం దక్కనట్టేనా? డీటెయిల్స్ ఏంటి ప్రసాద్? హేమబిందు, ఏదైతే తాజాగా భర్తీ చేసిన 2 ఎమ్మెల్సీ స్థానాల్లో పిఠాపురం వర్మకు మొండి చేయడం అనేది కూడా ఇప్పుడు ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది. పిఠాపురం లో ఆయన శ్రేణులు, ఏదైతే ఆయన అనుచరులతో కూడా ఈ విషయంలో అంతర్మాదనం చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా భర్తీ అవుతున్న ఈ 2 ఎమ్మెల్సీ స్థానాల్లో 2 కూడా ఏదైతే ఇటు ముందుగా చూస్తే కనుక పిఠాపురం నుంచి త్యాగం చేసి టికెట్ అంటే పవన్ కళ్యాణ్ కోసం టికెట్ త్యాగం చేసిన వర్మకు, అదేవిధంగా అనంతపురం జిల్లా నుంచి చూస్తే కనుక ఏదైతే మహమ్మద్ ఇక్బాల్ ఏదైతే హిందూపురం నుంచి ఎమ్మెల్సీగా రాజీనామా చేశారో, బాలయ్య గెలుపు కోసం కృషి చేశారో ఆయనకి దక్కుతాయని చెప్పి కూడా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అనూహ్యంగా మళ్ళీ శ్రీరామచంద్రయ్యకి ఎమ్మెల్సీని కేటాయించడం, అదేవిధంగా 2 ఎమ్మెల్సీని ఏదైతే ఈ జనసేన శ్రేణులు కూడా ఊహించిన విధంగా ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల ఏదైతే ఈ సభ్యుడు ఏదైతే హరిప్రసాద్ కి కేటాయించడం, రాజకీయ వ్యవహారాల కార్యదర్శి పి హరిప్రసాద్ కేటాయించడం జరిగింది. అయితే చూస్తే కనుక పిఠాపురం వర్మ ఏదైతే పవన్ కళ్యాణ్ గెలుపులో కీలక పాత్ర కూడా పోషించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని చెప్పి ప్రకటించిన దగ్గర నుంచి కూడా అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక టీడీపీ శ్రేణులు కూడా ఆందోళన దిగటం, ఎట్టి పరిస్థితులను కూడా ఈ టికెట్ ను వదులుకునేది లేదని చెప్పి కూడా కార్యాలయం వద్ద మొత్తం ఏదైతే కరపత్రాలు ఇవి కూడా తగలబెట్టి తీవ్రమైన ఆందోళన చేశారు. ఆ సమయంలో చంద్రబాబు వర్మను పిలిపించి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే కనుక అంటే వర్మ పూర్తి స్థాయిలో అక్కడ సపోర్ట్ చేయడం వల్లే పవన్ కళ్యాణ్ అంత భారీ కూడా మెజార్టీ వచ్చిందని కూడా ఖచ్చితంగా ఇటు రాజకీయ వర్గాలతో పాటు పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ 70,279 ఓట్ల మెజార్టీతో భారీ మెజార్టీతో గెలుపొందారు. వర్మ కూడా ముందు నుంచి కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా 60,000 మెజార్టీ పైన గెలుస్తారని చెప్పి కూడా చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం పదవుల్లో చూస్తే కనుక ఒకటి ఏదైతే ప్రధానంగా ఇందులో చెప్పుకునేది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా క్షత్రియ సామాజిక వర్గంలో ఇంతవరకు ఎవరికి కూడా ఈ కేబినెట్ పదవులు అనేది రాలేదు. అటు మంత్రి పదవుల్లో కావచ్చు, మొత్తం చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతం అసెంబ్లీలో 5 క్షత్రియ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరెవరికి కూడా ఇప్పుడు ప్రస్తుతం కేబినెట్ అంటే ఇటు మంత్రిగా కావచ్చు, ఇటు డిప్యూటీ స్పీకర్ కావచ్చు పదవులు దక్కలేదు. తర్వాత చూస్తే కనుక ఇప్పుడు వర్మకి లభించబోయే పదవి క్షత్రియ సామాజిక వర్గం కోటాలోనే ఉండబోతుంది కాబట్టి మిగిలిన 5 ఎమ్మెల్యేలకి కూడా ఎవరికి కూడా ఇటు 3 టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక జనసేన ఎమ్మెల్యే, అదేవిధంగా బీజేపీ నుంచి గెలిచిన కృష్ణకుమార్ రాజు 5 క్షత్రియ సామాజిక వర్గం నుంచి ఉన్నారు.
వీరిలో ఏదైతే వర్మకి వీళ్ళ బదులు అంటే క్షత్రియ సామాజిక వర్గ కోటాలో వర్మకి టికెట్ వస్తుంది, ఏదైతే కేబినెట్ పదవి వస్తుందని చెప్పి కూడా ఆశించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతాన్ని చూస్తే కనుక 2 ఎమ్మెల్సీల్లో కూడా వర్మకి మొండి చేయి దొక్కిన నేపథ్యంలో ఇక చంద్రబాబు మధ్యలో ఏముంది, అదేవిధంగా ఇటు ఏదైతే ఇక్కడ వర్మకి ప్రాధాన్యం తగ్గిస్తారా లేదంటే ఇంకా మంచి పదవి ఇస్తారా అనేది చూడాల్సి ఉంది. అది ఇందులో చూస్తే కనుక ఇక్కడ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం అయితే వర్మకి బయటే అంటే నియోజకవర్గంతో సంబంధం లేకుండా బయటే ఒక పదవి ఇచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో కొంత జనసేన టీడీపీ కేడర్ మధ్య ఇప్పటికే కొంత ఇబ్బందికర పరిస్థితులు కూడా క్రమక్రమంగా ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్మను నియోజకవర్గానికి దూరంగా ఉంచేందుకు కీలకమైన పదవి అంటే తిరుపతి దేవస్థానం చైర్మన్ అని కూడా ముందుగా ప్రచారం జరిగింది. లేదంటే అలాంటి కేబినెట్ పదవి ఇచ్చే అవకాశం అయితే ఉంది. అది ఎప్పటికీ అనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తం మీద అయితే ప్రస్తుతం ఇప్పుడు వచ్చిన 2 ఎమ్మెల్సీల్లోనూ కూడా ఒకటి వర్మకు దక్కుతుందని ఆశించి చివరికి ఆశాభంగం అయింది. దీంతో రానున్న రోజుల్లో చంద్రబాబు వర్మకి ఎలాంటి పదవి ఇస్తారు అంటే అది ఏదైతే మండలికి సంబంధించిన పదవి ఎమ్మెల్సీ పదవి. వర్మ పూర్తి సపోర్ట్ వల్లే కూడా మనం చూసాం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. అలాగే మొదటి నుంచి కూడా ఇక్కడ సముచిత స్థానం ఇప్పిస్తామంటూ కూడా టీడీపీ నుండి కానీ జనసేన వీళ్ళందరూ కూడా కలిసి పనిచేయడం జరిగింది గత ఎన్నికల్లో. ఇప్పుడు ఎటువంటి స్థానం దక్కలేదు ఆయనకు. ఎమ్మెల్సీ సంబంధించి కూడా ఇద్దరి పేర్లను కూడా అక్కడ ప్రకటించారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు వర్మ ఏమంటున్నారు, ఆయన ఎలా స్పందిస్తున్నారు? ముందు నుంచి కూడా వర్మ ఈ విషయంలో చాలా క్లారిటీగానే ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా తనకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా వర్మ చెబుతూ ఉన్నారు. ఖచ్చితంగా తనకు సముచిత స్థానం వస్తుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు పలానా ఈ పదవి నాకు వస్తుందని చెప్పి కూడా వర్మ ఎక్కడ కూడా బహిరంగంగా చెప్పలేదు. అదే అనుచరులు మాత్రం అంటే ఇక్కడ టీడీపీ పిఠాపురం టీడీపీ శ్రేణులు అదేవిధంగా వర్మ మద్దతుదారులంతా కూడా ఖచ్చితంగా ఒక కేబినెట్ స్థాయి పదవి అంటే మంత్రి స్థాయి పదవి రావాలని చెప్పి కూడా కోరుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికీ పిఠాపురం నుంచి ఏదైతే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్న నేపథ్యంలో ఒకే నియోజకవర్గం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు కష్టమని చెప్పి కూడా భావన కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో ఒక మంత్రి పదవిని ఖాళీగా అలాగే ఉంచారు. దాన్ని వర్మ కోసమే ఉంచారని చెప్పి కూడా ముందు నుంచి కూడా అంచనాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం చూస్తే కనుక వర్మకి ఎమ్మెల్సీలు కేటాయించకపోవడం వల్ల ఇక మంత్రి పదవి అనేది దాదాపుగా లేనట్టుగానే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో వర్మకి రాష్ట్ర స్థాయిలో కీలకమైన పదవి ఇస్తారా అని చెప్పి కూడా ఇప్పటికే ఒక అంచనాలు అయితే మొదలయ్యాయి. అయితే ఈ విషయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ఎలాంటి అవగాహన ఉంది, ముఖ్యంగా చూస్తే కనుక పిఠాపురం నియోజకవర్గం నుంచి చూస్తే కనుక వర్మకి కనుక న్యాయం చేయకపోతే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల్లో ఆ ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే అంత టికెట్ త్యాగం చేసి గెలుపు కోసం కృషి చేసిన వర్మ లాంటి నేతకి న్యాయం జరగకపోతే ఎలాగని చెప్పి కూడా ఇప్పటికే ఏదైతే ఒక భావన అయితే వెళ్లే అవకాశం అయితే ఉంది. అది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా క్షత్రియ సామాజిక వర్గం కోటాలో ఇంతవరకు ఎవరికి కూడా కేబినెట్ పదవి ఇది రాలేదు. కేబినెట్ పదవి కావచ్చు లేదంటే కీలకమైన పదవి అయితే రాలేదు. ఈ నేపథ్యంలో వర్మకి ఖచ్చితంగా ఈ క్షత్రియ సామాజిక వర్గం కోటాలోనే ఒక కీలకమైన పదవి ఇస్తారని చెప్పి కూడా ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి మాత్రం ఎమ్మెల్సీ అవకాశం లేని కారణంగా ఖచ్చితంగా కార్పొరేషన్ పదవిలో కావచ్చు లేదంటే తిరుపతి దేవస్థానం లాంటి పదవి అయితే రాష్ట్ర స్థాయిలో ప్రభావం చూపే పదవి అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి కూడా ఇక్కడ శ్రేణులు భావిస్తున్నారు. బిందు రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.